ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం కాట్రేనికోన రహదారి అయినాపురం మీదుగా 23.60 కోట్లు, అదేవిధంగా మురమల్ల ఎదుర్లంక రహదారి ఐపోలవరం మార్గం 1,25,00,000, అదేవిధంగా కాకినాడ యానం నేషనల్ హైవే నుండి కాకినాడ దాక్షారం వెళ్ళే స్టేట్ హైవేకి జీవామరం నుండి గొరిపూడి వరకు 10,44,00,000 పైన పేర్కొన్న ఈ వర్క్లు 2022లో సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకి టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఆ ఎన్డీబీ ప్రాజెక్టులో ఆ వర్కులు గత ప్రభుత్వంలో చేయకపోవడం వల్ల జనవరి తర్వాత మార్చిలో ఈ వర్కులు క్యాన్సిల్ చేసేయడం వల్ల ఆ వర్కులు పూర్తిగా ఒక తట్టం మట్టి కూడా మనం వేయకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆ ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు అదే రోడ్లో మనం కూడా ధర్నాలు చేసి మరి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా మా నియోజకవర్గంలో ఈ 3 రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఏదైతే ఆ ప్రాజెక్ట్ మన ఎన్నికలు ఏదైతే జనవరిలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని గుంటలు పూర్తి చేసుకోవడం జరిగింది. జనవరి తర్వాత క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు దాకా దీని మీద ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. మంత్రి గారి దృష్టికి మరి చాలాసార్లు తీసుకురావడం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం.